ఆర్కేన్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. ఇట్ ఈజ్ అ మాస్టర్ పీస్. నెట్ఫ్లిక్స్ ఇంత గొప్ప షో నేను ఇస్తానని కలలో కూడా అనుకోలేదు. 3 ఏళ్ల వెయిట్ ఖచ్చితంగా ఎవ్రీ సెకండ్ వర్త్ ఇట్ మామ. మామూలుగా ఉండదు. ఇంకా చూడలేదంటే చూసేయండి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ తర్వాత నెక్స్ట్ 6 ఎపిసోడ్స్ అయితే మాత్రం స్టోరీని వేరే లెవెల్ ఎలివేట్ చేశారు. 3 ఎపిసోడ్స్ కన్స్టిట్యూట్ చేసినా గానీ ఒక్కొక్క ఎపిసోడ్ కి స్టోరీ ఎంత బాగా ప్రోగ్రెస్ అయ్యిందంటే, ఇంత గొప్ప స్టోరీ, ఇంత పెద్ద స్టోరీ జస్ట్ 18 ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేసేసిరా అనే ఫీలింగ్ ఇంకా ఉంది. అంత బాగా చెప్పారు. క్యారెక్టర్స్ రాసుకున్న తర్వాత కూడా జరిగిన ఈవెంట్స్ ఎంత దారుణంగా మారితే క్యారెక్టర్స్ అంత ఫాస్ట్ గా మారిపోయాయి. అండ్ ఆల్సో ప్రతి ఎలిమెంట్ ని, మ్యాజిక్ ని, వార్ ని, క్యారెక్టర్స్ మోటివేషన్స్ ని అన్నిటిని సూపర్ గా రౌండ్ ఆఫ్ చేశారు. వాటిని ఎంత బాగా ఎలివేట్ చేశారంటే మాత్రం నేను చెప్పలేకపోతున్నా. చాలా చాలా బాగుంటది. ఈ సిరీస్ స్టార్ట్ అయ్యేదే హెక్స్టెక్ తోటి. హెక్స్టెక్ ఒక హెల్ప్ లాగా క్రియేట్ చేసినట్టు చూపిస్తారు. మనకి లాస్ట్ సీజన్ తోటే తెలిసిపోతుంది హెక్స్టెక్ కొంచెం తేడా అని చెప్పేసి. ఈ సీజన్ లో దాన్ని డెలివ్ చేసి దానికి ఒక క్లోజర్ ఇచ్చారు. అయ్యా అమ్మ బాబాయ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పర్టికులర్ సిరీస్ లో వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ తోటి స్టోరీ ఏ లెవెల్ కి ప్రోగ్రెస్ అయ్యిందంటే మాత్రం నేను చెప్పలేకపోతున్నాను అనమాట. దిస్ సిరీస్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మిస్ కాకండి. ఇదైతే మాత్రం తెలుగులో ఉందా, హిందీలో ఉందా అవన్నీ పట్టించుకోకండి. ఏ లాంగ్వేజ్ లో ఉన్నా గానీ చూసేయండి. యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్. యానిమేషన్, యాక్షన్, స్లో మోషన్ ని ఎక్కడ ఎలా కరెక్ట్ గా వాడాలో ఈ సిరీస్ లో క్లియర్ గా చూపిస్తారు. ఇలాంటి యానిమేషన్ తో ఒక ఇండియన్ షో వాడాలన్న చాలా గట్టిగా ఉంది. సో ప్లీజ్ సమ్వన్ మేక్ ఇట్ హ్యాపెన్ మ్యాన్. సీరియస్లీ వైలెట్, జింక్స్, కేట్లిన్ వీళ్ళ ముగ్గురికి ఒక రకమైన క్లోజర్ ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇట్ వర్క్డ్ బిగ్ టైమ్. జేస్ క్యారెక్టర్ కి, విక్టర్ క్యారెక్టర్ కి మధ్యలో ఉండే హెక్స్టెక్ కి వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్, ప్రోగ్రెషన్, మోటివ్ అండ్ ఆల్సో క్లోజర్, ఇది కదా కావాల్సిన ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈ సిరీస్ ఎక్కడ కూడా స్మాల్ గా ఎండ్ అవ్వదు. గ్రాండియర్ గా ఎండ్ అవ్వాలి. గ్రాండ్ గానే ఎండ్ అయింది. చాలా చాలా బాగుంది. మెల్ క్యారెక్టర్ ని వాళ్ళు తీసుకొచ్చిన విధానం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా అంబెస్సా క్యారెక్టర్ ఏదేదో అనుకుంటాం, ఏదేదో అవుతుంది, లాస్ట్ వరకు కూడా కేక క్యారెక్టర్ అనిపిస్తుంది అనమాట. విక్టర్ క్యారెక్టర్ నేను లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఉన్నప్పుడే ఇదేదో తేడాగా తీసుకుపోతుర్రా అనిపించింది. దాన్ని కొనసాగించిన విధానం మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్. అండ్ ఆల్సో దీంట్లో మంచి ఎవరు, చెడు ఎవరు అని చెప్పడానికి అండ్ ఆల్సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనం ఇంటర్ప్రిట్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. అండ్ క్లియర్ కట్ గా వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అన్నట్టుగా ఎక్కడ చూపెట్టరు. అది నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ ఫిలాసఫీ ఉంటది. వాళ్ళు ఫాలో అయ్యే పాత్ ని అది చాలా బాగా చూపించారు అనిపించింది. వై అండ్ కేట్లిన్ క్యారెక్టర్స్ ని వాళ్ళు చాలా బాగా యూజ్ చేసుకున్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. అండ్ వ్యాండర్ వచ్చిండు, చాలా చాలా బాగా రాసుకున్నారు క్యారెక్టర్ ని. ఎంత అవసరమో అంతవరకే వాడేసి మిగతా అంతా పక్క వాడేసారు అనమాట. అది నాకు నచ్చింది. ఎక్సెసివ్ గా వాడేసి ఓవర్ ఎమోషనల్ చేయలేదు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ యాడ్ చేయడం వల్ల మనం కొంచెం డీప్ వెళ్ళినా గానీ టోటల్ స్టోరీ పక్క జరిపేసి దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతాం అనమాట. అలా చేయలేదు. అది నాకు బాగా నచ్చింది. ఎకో క్యారెక్టర్ కి, వైలెట్ క్యారెక్టర్ కి 7th ఎపిసోడ్ ఒకటి పెట్టారు భయ్యా. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎపిసోడ్. ఇంత మిస్ జరగకుండా స్టోరీ కనుక వేరే రకంగా జరుగు ఉంటే ఏమయ్యేది అనే పాయింట్ తో స్టార్ట్ చేస్తాడు. ఆ ఎపిసోడ్ అంతా కూడా ఒకవేళ ఇదంతా జరగకపోతే ఎలా ఉండేది, అండ్ ఆల్సో ఇదంతా జరిగిన తర్వాత జేస్ కి రావాల్సిన డిసిజన్ ఏంటి, ఎంత దూరం వెళ్ళిపోయింది హెక్స్టెక్ అనేది చాలా బాగా చూపించారు అనిపించింది. ఐ లవ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. నాకైతే మాత్రం ఇంకా కావాలనిపిస్తుంది. బట్ సీజన్ 2 తోటే టోటల్ స్టోరీ ఎండ్ అయిపోయింది. స్పిన్ ఆఫ్స్ ఉంటే చేయండి భయ్యా. ఐ వాంట్ వైలెట్ స్టోరీ అగైన్. సీరియస్లీ చాలా చాలా బాగా నచ్చింది. కొన్ని క్యారెక్టర్స్ అబ్బా డిసప్పాయింటెడ్ అనిపిస్తుంది. బట్ రాసుకున్న విధానం చూసిన తర్వాత ఓకే, జస్టిఫికేషన్ కరెక్ట్ అనిపించింది అనమాట. ఎవ్రీథింగ్ వాస్ డన్ రియలీ రియలీ వెల్. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి. ఐ కాంట్ రికమెండ్ ఆర్కేన్ ఇనఫ్ ఫర్ యు గైస్. ఖచ్చితంగా చూసేయండి. యు లవ్ ఇట్. యానిమేషన్ కి పడిపోతారు, ఫస్ట్ మ్యూజిక్ కి పడిపోతారు, యాక్షన్ సీక్వెన్సెస్ పడిపోతారు, స్టోరీకి పడిపోతారు, తర్వాత క్యారెక్టర్స్ పడిపోతారు. విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ షో. డెఫినెట్లీ చూసేసేయండి. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. జస్ట్ 18 ఎపిసోడ్స్, 2 సీజన్స్. ఇట్ ఈస్ వర్త్ యువర్ టైమ్. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ఆర్కేన్ సీజన్ 2. మాస్టర్ పీస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. మీరు చూసారా, చూడాలంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ యా, ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.